ఈరోజు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రభువునందు మీరు ఏమై ఉన్నారు. క్రీస్తు శిలువ గురించి మాట్లాడినప్పుడు నిజముగా మీరు క్రీస్తుకి శత్రువా మిత్రువా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18-19 క్రీస్తు శిలువ శత్రువులు ఎవరో ఇక్కడ చూద్దాము. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. అనేక మంది క్రీస్తు శిలువకి శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి, వీరిని గురించి మీతో అనేక సార్లు చెప్పానయ్యా. చదవండి, గో హెడ్. ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. వారి కడిపే వారు దేవుడు. రెండోది ఏంటంట? దేని విషయమై సిగ్గుపడాలో అవమానపడాలో దాన్ని బట్టే అతిశయిస్తారంట. ఏ విషయమైతే చీ అనుకోలో దాని విషయమే అతిశయం. ఈరోజు లోకం కూడా చూడండి, పాపాన్ని గురించి అతిశయం. ఈ గే బైసెక్షువల్ మ్యారేజెస్ గురించి చూడండి. ఓ ప్రైడ్, మరలా పేరు ప్రైడ్, అతిశయం. డూ యూ థింక్ గాడ్ విల్ ఎనీ మీన్స్ బీ హ్యాపీ అబౌట్ ఇట్? లేదు లేదు. వారికి నియమించబడిన శిక్ష ఉంది. దేవుని కోప, దేవుని ఉగ్రత, దేవుని కోపం నియమించబడి ఉంది. ఈరోజు చాలా మంది కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పాపపు జీవితాలను జీవిస్తూ విచ్చలవిడి బ్రతుకుతూ యువర్ సేయింగ్, ఓ ఐఎమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. నో, యు ఆర్ నాట్. యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. ఎక్కడ చూసిన పాప కార్యాలు, విచ్చలవిడి జీవితాలు, వారు సిగ్గుపడవలసిన విషయానికి ఈరోజు విశ్వాసులు కూడా చూడండి, ప్రార్థన చేయలే, వాక్యం లేదు, దేవుళ్ళ నడవట్లేదు. ఏంటి నువ్వు అతిశయించేది? దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? అరే ప్రార్థన కూడా చేయండి, పనికి వాళ్ళు అనరా. నేను సిగ్గుపడతాను వదిలి, నేను ప్రార్థన చేస్తా అవుతానంట, మరి చెయ్యవే. You see, we're just so proudful. గర్వం. దేన్ని చూసి గర్వం? దేన్ని చూసి అతిశయం? ఏ విషయంలో దేవుడు సంతోషపడగలుగుతాడండి? ఏ విషయంలో దేవుడు మనల్ని చూసి ఆనందపడగలుగుతాడు? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నిజంగా దేవుని స్నేహితులైతే దేవుడు నన్ను చూసి ఈ రీతిగా దేవుడు ఆనందిస్తాడు అని చెప్పుకోగలరా? ఎందుకంటే చాలామంది చేతులు ఎత్తారు. I was quite surprised. Because we all think we are a friend, but really we don't know we are the betrayers. వారు కడిపే వారు దేవుడు, సిగ్గుపడవలసిన విషయంలో అతిశయిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ చదవండి, భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుచున్నారు. వారి మనసు అంతా ఎక్కడ ఉందంట? భూ సంబంధమైన వాటి మీదే వారి మనసు అంతా. ఎప్పుడన్నా దేవుని రాజ్యం గురించి ఆలోచించావా? అయినా మిమ్మల్ని అడుగుతానండి, పరలోకంలో ఎంత ఉంది మీ బ్యాలెన్స్? పరలోకంలో చేర్చిపెట్టింది ఏమైనా ఉందా? నేను సివిల్ ఐపీఎస్ అవుతా దేవుని రాజ్యంలో అయ్యావా? ఎందుకంటే ఈ లోకం తాత్కాలికంగా. నీ ఆయుష్ ఎంత? మహా అంటే 70 లేకపోతే 80 సంవత్సరాలు. ఎంత నీ వయసు ఎంత చూసుకో. అన్ని సంవత్సరాలు బ్రతుకుతాను గ్యారంటీ కూడా లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేది జీవితం. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిజంగా నమ్ముతున్నారు ఈ పంచభూతముల మహావేంద్రంతో, అంటే ఈ భూమి, ఈ ఆకాశం, ఈ గాలి, ఇదంతా నిప్పు, అంతా మొత్తం నాశనం అయిపోబోతుందని ఎంతమంది నమ్ముతున్నారు? చేతుల తలలు చెప్పండి. ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఆ ధవల సింహాసనం ముందుకు వచ్చేటప్పటికంట భూమి వారిలో ఉన్నవారిని అప్పచెప్పేసి పారిపోతాడట. ఆకాశంలో పారిపోయి కొండలు మొత్తం అందరు పారిపోయారు. సముద్రం దాంట్లో ఉన్న వారిని అందరూ అప్పచెప్పేసి పారిపోయింది. ఇంకా భూమి లేదు, ఆకాశం లేదు, సముద్రం లేదు, ఏమీ లేదు, అంత నాశనం. నెక్స్ట్ చూస్తే దేవుడు నూతన భూమి, నూతన ఆకాశాన్ని సృష్టిస్తున్నాడు. ఈ భూమి నాశనం అయిపోతుంది. నువ్వు సంపాదించుకుంది ఎక్కడా అంటే అక్కడ ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఏమైనా ఉందా? ఓ ఇల్లులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి. చస్తే ఎక్కడికి వస్తాయి? బైబిల్లో చక్కగా ఒక ఉపమానం యేసుప్రభువు చెప్తాడు కదా. ఒక ధనవంతుడు అనుకున్నాడంట తన మనసులో, తనకు పంటలో అధిక లాభం చూసిన తర్వాత, ఆ లాభాన్ని వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఆయన మనసులో అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము, త్రాగుము,
సుఖించుము. ఏంటి? నా ప్రాణమా తిను. ప్రాణం తింటదా? నీ ఆశలన్నీ తీర్చుకో. వారు కడిపే వారు దేవుడు. త్రాగు. ఏంటి? వాట్ ఆర్ యువర్ డిజైర్స్? గెట్ దెమ్. Get them whatever you want. Buy whatever you want. Have whatever you want. Fulfill whatever you want. ఇంకా సుఖించు. ఎంజాయ్. హ్యావ్ ఫన్ మ్యాన్. ఈ లోకంలో ఈ మాట అంటే లోకస్తులు ఏమంటున్నారు? ఎట్లా చచ్చిపోతున్నావు? హ్యావ్ ఫన్. న్యాయ తీర్పుని గురించి జ్ఞానం లేదు కాబట్టి హ్యావ్ ఫన్. నీ దేహంతో జరిగించిన ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి. అది మంచిదైనను చెడ్డదైన అన్న మాట గుండెలకు దిగితే అప్పుడు హ్యావ్ ఫన్నా. ఏమని ఇస్తావు అకౌంట్స్? ఏమని ఇస్తావు సెటిల్మెంట్? దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఆ ధవల సింహాసనం ముందు నిలబడి వాట్ ఈస్ దట్ యు గోనా గివ్ రిపోర్ట్? జడ్జ్మెంట్ స్టార్ట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఫస్ట్ ఆయన ఇంట్లో తెలుస్తాడంట. ఎప్పుడైనా చూసారా? ఒక నాన్న రోడ్లో ఉన్నవాడిని గద్దిస్తాను కానీ ఇంట్లో ఉన్నవాడిని బిడ్డను మాత్రం భయంకరంగా గద్దిస్తాడు. రోడ్లో తప్పు చేస్తావు, రే జాగ్రత్త అంటాడేమో. ఇంట్లో బిడ్డ తప్పు చేస్తే ఏం చేస్తాడు? 4 బాజుతాడు. ఎందుకు? నీకు ఇంత ఇచ్చి, నీకు ఇంత చేసి, ఇంత చేస్తా, నువ్వు ఎలాంటి పనులు చేస్తావా అని. దేవుడు కూడా ఆయన మనల్ని ఎంతో అనుగ్రహించి, ఎంతో దీవించి, ఎంతో ఆయన కృపనిచ్చి, ఎంతో ఆయన సహాయం ఇస్తాం. మనమేమైతే ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ చూసేది పోర్నోగ్రఫీ. ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ తిండిపోతుతాను. తిండి మీద అధికారం ఉందా మీకు? మీ నోటి పైన అధికారం ఉందా? అదుపు లేదు. శరీరం పైన అదుపు లేదు. నేను ఎప్పుడు అంటానండి, ఒక కూల్ డ్రింక్ని అదుపులో పెట్టలేని వాడు పాపాన్ని ఎదురిస్తాడంటావా? ఛాన్స్లెస్. నాకు కూల్ డ్రింక్ లేకపోతే ఇది ముద్ద తరందంటే నీకు జయం లేదు పాపం పైన. ఫస్ట్ లెర్న్ టు సే నో. ఒక వ్యక్తి యేసుని నమ్మిన తర్వాత, యేసు చేతుల్లోకి తన జీవితాన్ని అప్పచెప్పిన తర్వాత ఫస్ట్ చేయాల్సిందంటే లోకానికి నో. లోక కార్యాలకి నో. లోక ఫ్రెండ్షిప్లకి నో. ఈరోజు నో చెప్తాను మనుషుడికి ఎంత మొహమాటమో. బీ బోల్డ్ ఎనఫ్ టు సే నో. ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుడు సొత్తు. నా దేవుడు ఏమనుకుంటాడు అనేది నాకు ముఖ్యం. నువ్వేమనుకుంటా నాకు అక్కర్లేదు. ఐఎమ్ సారీ. నా దేవుడిని నేను కనపరచాలి. నోటిపైన అదుపు లేదు. శరీర ఇచ్చలపైన అదుపు లేదు. పాపపు జీవితం, పాపపు కార్యాలు, మోహపు చూపులో బైబిల్లో చూసినప్పుడు ఇక్కడ చూడొచ్చండి, వారి దృష్టి అంతా లోకం పైన అంట. ఇందాక ఒక ప్రశ్న అడిగాను, పరలోక రాజ్యంలో మీకు ఏమైనా ఉందా అని. బైబిల్లో ఈ మాట చూస్తాం. రిచ్ యంగ్ రూలర్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవ వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? యేసు ప్రభు అతను చూసి ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, ఇంకా అక్కడ అన్నీ చెప్పిన తర్వాత ఆయన అన్నిట్లో ఐఎమ్ డన్ అన్నాడు. హీఈస్ వండర్ఫుల్ మ్యాన్. దాని తర్వాత ఉంటుంది, యేసు ప్రభు అతన్ని చూసి జాలిపడి ప్రేమించి నెక్స్ట్ చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు ఉన్నదంతా వెళ్ళి అమ్మి పేదలకు ఇచ్చి కమ్ ఫాలో మీ. ఆ మాటకి ఆ యవనస్తుడు నొచ్చుకుని, హృదయంలో నొచ్చుకుని వెళ్ళిపోయాడు అన్న మాట చూస్తాం. అక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు యేసు ప్రభు, ధనవంతుల పరలోక రాజ్యంలోకి వెళ్తాం అసాధ్యమని చెప్పాడు, చాలా కష్టమని చెప్తాడు. చాలా కష్టమని అంతటితో స్టేట్మెంట్ ముగించాడు. ఏమంటాడు? దేవునితో సమస్తము సాధ్యం అంటాడు. దట్ ఈస్ ఫర్ ద ఫినిషింగ్ స్టేట్మెంట్. ఇది తెలియని, హిస్టరీ తెలియని చాలా మంది ఏమంటాం, అందుకని ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడు, అయిపోయాడు, ధనవంతుడు పరలోక రాజ్యం చేరరు అని చెప్పేస్తాం. కానీ వాస్తవానికి ఏం జరిగింది? ఇఫ్ యు నో లిటిల్ హిస్టరీ, ఆ ధనవంతుడు వెళ్ళాడు, అలాగనే అతను కలిగిందంతా అమ్మేశాడు. అక్కడ హృదయం నొచ్చుకున్నాడు, కానీ వెళ్ళాడు, కలిగిందంతా అమ్మేశాడు, పేదలుగా పనిచేశాడు. ఎందుకంటే తనకు కలిగిన ధనము 7 సంవత్సరంలో ప్రతిరోజు 3 పూట్ల ఆహారం పెట్టగలిగిన, యెరూషలేములో ఇశ్రాయేలీయులకి ఆహారం పెట్టగలిగినంత ధనవంతుడు. 3 పూట్ల 7 సంవత్సరాలు ప్రతిరోజు పెట్టగలిగినంత ధనవంతుడు. అంత ధనం కలిగిన వ్యక్తి వెళ్ళి అంత అమ్మేసి మరలా యేసు ప్రభు దగ్గరికి ఒక రాత్రి వచ్చాడు. బోధకుడా,
నిత్య జీవ వారసం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు చెప్తాడు ఏంటి? ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తేనే కానీ, నీటిలో ఆత్మలో తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం సంపాదించుకున్నాడు. హీఈస్ గివింగ్ ద నెక్స్ట్ స్టెప్. ఆ వ్యక్తి ఎవరండి? నికోదేము. సో హిస్టరీ చాలామంది తెలియదు కాబట్టి వి మిస్ ఇట్ అవుట్. కానీ నికోదేము సొంత సహోదరుడు జోసిఫియస్ అనే గొప్ప హిస్టోరియన్ ఆ టైం కాలంలో తన రికార్డ్ చేస్తాడు, తన రాస్తాడు, స్టేట్మెంట్ చేస్తాడు తన సహోదరుడు చేసిన పని. ఆయన మరలా యేసుని వెంబడించిన విషయం, యేసు మరణించినప్పుడు కూడా యేసు శరీరం కొరకు పోరాడిన విషయం, అక్కడ ఫేవర్ కొరకు ఆయన చేసిన పని. బట్ దెన్ ఇవన్నీ పక్కన పెడితే యేసు ప్రభు అతను జాలిపడి, అతని మీద జాలిపడి ప్రేమించి నీకు ఉన్నదంతా పేదలకు అమ్మిరమ్మని ఎందుకు చెప్పాడు? హీఈస్ డూయింగ్ ద లా రైట్, రిచువల్స్ రైట్, ఎవ్రీథింగ్ రైట్. ఓన్లీ థింగ్ ఈస్ దట్ హీస్ గాట్ సంథింగ్ దట్ విల్ పెరిష్. తన ధనం అంతా ఈ భూమిపైనే మిగిలిపోతాడు. దేవుడు అంటాడు, ఇక్కడ కాదయ్యా, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకో. నువ్వు ఇంత మంచోడివి, నీకు కలిగింది ఇంతటితో పోతాం కాదు, నువ్వు అక్కడికి మార్చుకో. ఈరోజు చాలా మందికి అర్థం కాదు. పరలోక రాజ్యంలో నీకేముందని అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా. ఈరోజు చాలా మందికి పరలోక రాజ్యంలో ఏముందంటే ఏమీ లేదు. ఏముంది? గవర్న ఉందా? ఏమీ లేదు. దేవుని వాక్యం చూస్తున్నాడు, ఆయన నామంలో ఒక గిన్నెడు చల్లటి నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోరంట. దేవుని కొరకు జీవితాన్ని త్యాగం చేసి బ్రతుకుతే దాని ప్రతిఫలం పోగొట్టుకోరంట. ఇన్ఫాక్ట్ శిష్యులు అంటారు, పేతురు అంటాడు, అయ్యా మేము మాకు కలిగిందంత, అదే ఇందాక చెప్పిన అదే స్టేట్మెంట్లో ధర్మంతులు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు దేవునికి అన్ని సాధ్యమైన తర్వాత అక్కడ స్టేట్మెంట్ మీరు కంటిన్యూ చేస్తే పేతురు అంటాడు, మేము నీ కొరకు మాకు కలిగిందంతా విడిచొచ్చాం కదా, మాకు కలిగిందంతా విడిచొచ్చాం కదా, మరి మా సంగతి ఏంటి? ఏమంటాడు యేసు ప్రభు? ఎవడైతే నన్ను వెంబడించి తన తల్లినైనను తండ్రినైనను సహోదరుడు తనకు కలిగింది ఆస్తిపాస్తులు ఉద్యోగాలు ఏదైనా కూడా విడిచిపెట్టి వస్తే ఏమని చెప్పాడు తెలుసా? ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఎక్కడెక్కడ పొందుకుంటారంట? ఇక్కడ కదా విడిచొచ్చో, ఇక్కడ పొందుకో. అక్కడేంటి? ఇక్కడ కదా ఇచ్చావు, ఇక్కడ తీసుకో. అక్కడేంటి? God is saying, no, not just here. This is temporary. కానీ ఈ లోకంలో పొందుకుంటావు, పరలోకంలో పొందుకుంటావు. ఈరోజు చాలా మందికి ఆ నిత్య రాజ్యాన్ని గురించిన గ్రహింపు లేదు. ఆ ధవల సింహాసనం తర్వాత చూస్తాం, న్యాయ తీర్పు తర్వాత మనం చూస్తాము, దేవుడు నూతన భూమి నూతన ఆకాశాన్ని సృష్టిస్తాం. God wants you to live in that perfect world. అందుకని ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, నొప్పులు, బాధలు, శోధనలు ఎన్ని రావచ్చు, అక్కడ ఏమి లేవు. ఈరోజు దేవుడు అంటాడు, నువ్వు నా సొత్తుగా, నా బిడ్డగా, నా సాక్షికి బ్రతికితే నిన్ను అక్కడికి తీసుకెళ్తా. కానీ క్రీస్తుని నమ్మి స్వార్థానికి బ్రతికేవారు, గడిపేవారు దేవుడు, వారు సిగ్గుపడవలసిన విషయంలో అతిశయిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంట? భూ సంబంధమైన వాటి, వారి దృష్టి అంతా ఎప్పుడు చూసినా భూ సంబంధమైన వాటిపైన ఉందంట. ఈ 3 దేవుడు అంటున్నాడు, వీరు నా శత్రువులయ్యా. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడ ఎవరైనా శత్రువులు అన్నారా? శత్రువులు నా చేతులు ఎత్తలే, కానీ ఇక్కడ దేవుని స్నేహితులు ఉన్నారా? కనబడతలే చేతులు. ప్రారంభంలో అడిగేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎత్తారు. ఇప్పుడు ఉన్నారా అంటే ఐ ఫీల్ కన్విక్టెడ్. You see, I'm not trying to make you feel bad, but the Holy Spirit always convicts you. నీ పాపంని నీకు ఒప్పింపజేస్తాడంట, నీ తప్పుల్ని నీకు తెలియజేస్తాడంట, నువ్వు సరిదిద్దుకుని ఆయనతో కలవబడాలని. See, today's opportunity, ఈరోజు వాక్యం ఏంటంటే, నువ్వు తప్పు అని చెప్పి బయటికి పంపిస్తాం కాదు, నువ్వు దృష్టి మార్చుకుని, బ్రతుకు మార్చుకుని, నా కొరకు ఆ మహిమని విడిచి, నా కొరకు ప్రాణాన్ని పెట్టి. చూసి మనం అనుకుంటా యేసు ప్రభు మీద అట్లా వచ్చి ఇట్లా. నో,
ఆయన మహిమని విడిచి వచ్చి 30 సంవత్సరాలు జస్ట్ లైక్ ఎ కామన్ మ్యాన్ బ్రతికి 30 years నువ్వు ఒక్కరోజు దేవుడు కొరకు నార్మల్ కామన్ మ్యాన్గా బ్రతకలేకపోతున్నావు. 1 day లివ్ లైక్ ఎ కామన్ మ్యాన్. నా జీవితం ఏంటో, నా బ్రతుకు ఏంటో, నాకేమైపోతుందో. 30 years ఆయన ఎవరికి తెలియదు. 30 సంవత్సరంలో అన్ని విషయంలో నలపబడ్డాడు. దేవుని సమయంలో దేవుడు నడిపించిన విధానంలో 3.5 సంవత్సరాల్లో ఆయన చేయవలసిన కార్యమంతా చేసి ముచ్చిపోయాడు. బట్ either the way 33 years, 33.5 years Jesus was in this earth for you, for your sacrifice. నీ బలిగా, నీ మహిమార్థమే ఉండడానికి ఎంతకాలం దేవునికి అంగీకారంగా, దేవుని సంతోషపరచినట్లుగా, దేవుని ఘనపరచినట్లుగా, దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతకవు. చెప్పుకోండి, మీరే చెప్పుకోండి. చాలా మందికి ఏదో ఒక రోజు దేవునితో సమయం గడిపి నేను దేవుని దగ్గరకు ఉన్నా, రెండో రోజు పాపాల్లో పడిపి నేను దేవునికి దూరంగా ఉన్నా, ఇదే డైలాగులు వెళ్తున్నావు. నో 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 నో. God wants friends. God wants fellowship. God wants to do great things in your life. దేవుడు నిన్ను కోరుకుంది, పిలుచుకుంది, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఆయన నామానికి మహిమ రావాలని, నీవు ఆయన సాక్షిగా బ్రతకాలని. ఇట్లా లేచి ఇట్లా పడి, ఇట్లా లేచి ఇట్లా పడి, ఇట్లా లేచి ఇట్లా పడి, ఇక్కడే బ్రతుకు కాదు, ముందుకు పో జీవితంలో దేవుడు నిర్ణయించిన దాంట్లోకి. God wants you to fulfill his plans. ఆయన చిత్తము, ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అసలు దేవుని స్నేహితులు ఎవరని చెప్పాలంటే యోహాను సువార్త 13:15 వరకు చదివితే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినడలా మీరు నా స్నేహితులై ఉందురు. మీరు నేను చెప్పింది చేస్తే మీరేమవుతారు? నా స్నేహితులు అవుతారు. ఈరోజు దేవుడు కోరేది ఒకటే, ఆయన నిన్ను ప్రేమించి he has done the sacrifice. Can you do the sacrifice for God? ఏంటి అది? మీరు దేవుని కొరకు త్యాగం చేసింది. అంటే చాలామంది నేను ఏదో ఫోన్ చూడకపోతాం, ఈ అశ్లీలని చూడకపోతాం, నేను దేవుని కొరకు నిన్ను నువ్వు పాపం కీడు నుండి, నాశనం నుండి తప్పించుకుంటావు. అది సాక్రిఫైస్ కాదు. సాక్రిఫైస్ అంటే నేను అంటాను, నీ నిద్ర మానుకుని నేను దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనతో మాట్లాడతాం. అదే సాక్రిఫైస్. నీ తిండి మాని, ప్రభా నాకు ఈ తిండి కాదు ప్రభా, నీ సన్నిధి ప్రభా, నీతో మాట్లాడతానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. సాక్రిఫైస్. ఆయన రాజ్యం కొరకు ఏదో ఒక రీతిగా పని చేస్తాం. సాక్రిఫైస్. లేకపోతే నీకు కలిగినది, నీకు విలువైనది ఆయన దగ్గర తీసుకొచ్చి, ప్రభా ఇదిగో, దిస్ ద బెస్ట్ ఐ గాట్, బట్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. దేవునికి ఇస్తాం. దేవుని స్నేహితులు అన్నప్పుడు ఆయన ఆజ్ఞలు గైకున్నవారు. దేవుని స్నేహితులు అన్నప్పుడు ప్రతిరోజు దేవుని మొదటి స్థానంలో పెట్టి దేవుని గణపరచువారు. దేవుని స్నేహితులు అన్నప్పుడు నిజంగా క్రీస్తునందు నీవేమై ఉన్నావో ఎరిగి ఆనందంతో బ్రతికేవారు. ఈరోజు నువ్వు నిజంగా దేవుని స్నేహితుడు అయితే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తున్నాడు. నువ్వు దేవుని స్నేహితుడు అంటూ నీ కడిపే నీ దేవుడిగా సిగ్గుపడవలసిన విషయంలో అతిశయిస్తూ లోక సంబంధమైన దృష్టితో, లోక సంబంధమైన కార్యాలతో నువ్వు బ్రతుకుతున్నావు అంటే దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్యం ఇంతే. ఇట్ కుడ్ బి షార్ట్ బట్ ఇట్స్ స్ట్రైట్. ఈరోజు దేవుడు ఆయన స్నేహితుల కొరకు ఎదురు చూస్తున్నాడు. సమ్మన్ హూ కెన్ సాక్రిఫైస్ దర్ లైఫ్, స్టాండ్ ఆనెస్ట్లీ ఫర్ గాడ్, స్టాండ్ బ్లెస్డ్. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే సమస్తం అనుగ్రహించబడుతుంది. ఈరోజు మీరు దేవుని స్నేహితులు కొనాలంటే ఒకటేనండి, ఇఫ్ యూ రికగ్నైజ్ నేను దేవునికి దూరంగా ఉన్నాను, నేను దేవుని స్నేహితుని అనుకున్నాను, కానీ నా దృష్టి అంతా ఇంకో వైపు ఉండింది, నేను జీవించిన విధానం తప్పు, నేను దేవుని స్నేహితుడు ఉండాలని ఆశపడుతున్నాను అంటే మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్. తలలోంచి ప్రభుని అడగండి, దేవా నా మనోనేత్రాలను తెరువయ్యా, నా జీవితాన్ని సరిచేయి ప్రభా, నా బ్రతుకుని మార్చేయ్యా, నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నానయ్యా, నాకు కావాల్సిన క్రమశిక్షణ దయచేయి ప్రభా, గివ్ మీ ఎ డిసిప్లైన్డ్ లైఫ్, నన్ను మోల్డ్ చేయ్యా, నన్ను అణిచేయ్యా, నన్ను సరిదిద్దయ్యా, నీకు ఇష్టంగా నన్ను మార్చేయ్యా, నీ హృదయ భారాన్ని పంచుకునే జీవితం నాకు దయచేయ్యా. ఇదిగోనయ్యా, పాపాన్ని ఎదిరించే శక్తి నాకు దయచేయి, లోకాన్ని ఎదిరించే శక్తి నాకు దయచేయి, తాత్కాలికమైన వాటికి నో చెప్పి నిరంతరమైన వాటికి ఎస్ చెప్పే జీవితం నాకు దయచేయ్యా. ఇక్కడ కనబడేదంతా టెంపరరీ నీ వాక్యం తెలియజేస్తుందయ్యా, బట్ ఆల్ దట్ ఈస్ అన్సీన్
ఇస్ ఇటర్నల్ అని నీ వాక్యం తెలియజేస్తుంది. దేవా, నీ రాజ్యంలో నీతో పాటు జీవించే జీవితం నాకు కావాలయ్యా. నన్ను సిద్ధపరిచయ్యా, నా దృష్టిని మార్చయ్యా. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే కదయ్యా, ఈ లోకంలో ఎంత సాధించినా వ్యర్థమే కదయ్యా. నువ్వు ఈ లోకంలో సమయం ఇస్తావు, మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ఈ లోకంలో మేము నీ మహిమ కొరకు నమ్మకంగా జీవిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ రాజ్యంలో ఘనమైన స్థానము కదయ్యా. నీ కొరకు జీవించే జీవితం నాకు దయచేయ్యా. నా జీవితాన్ని సరిదిద్దయ్యా, నా బ్రతుకుని బాగు చేయ్యా. దేవా, నువ్వు నా కొరకు చేసిన త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా కొరకు నువ్వు సిలువలో తగ్గించిన విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా సిగ్గు, నా అవమానము, నా భారము, నా శాపము, నా దోషము, నా పాపమంతా నువ్వు భరించావయ్యా. దేవా, నీ కృపలో నన్ను జీవింపజేయ్యా. నీ కృపను వేడుకుంటున్నాను ప్రభా. నా మనసును మార్చేయ్యా, నా జీవిత విధానాన్ని మార్చు ప్రభా. నన్ను మార్చగలిగింది నీ ఆత్మనయ్యా. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభా. ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తే. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ధైర్యంగా చెప్పగలుగుతారు, దేవా నాకు కలిగిందంతా నీదేనయ్యా, నాకు కలిగిందంతా నీదేనయ్యా, నాకు ఇచ్చిందంతా నీవేనయ్యా. నా స్వభావం నేను ఉంచుకోనయ్యా, నువ్వయ్యా. నిన్ను బట్టే నేను ఉన్నానయ్యా. నిన్నే సేవిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే మొదటి స్థానంలో పెడతాను. లోకాన్ని కాదు, నా ఉద్యోగాన్ని కాదు, నా డబ్బుని కాదు, నా ఆస్తిపాస్తులను కాదు, నా పేరు ప్రఖ్యాతలు కాదు ప్రభా, నిన్నయ్యా. దేవా, నాకు నువ్వు కావాలయ్యా. ఎంతమంది చెప్పగలుగుతారండి? నీ స్నేహం కావాలి యేసయ్యా. నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టుతాడంట. యేసు ప్రభు ప్రాణం పెట్టి చూపించాడు. ఈరోజు నీవు ఆయన స్నేహంలో ఉన్నావంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నేను కాదు, క్రీస్తు. నేను కాదు, యేసయ్యే. నా యేసయ్య కొరకే. ఎంతమంది నిజంగా దేవునితో చెప్పగలుగుతారంటే, దేవా ఇంకా ఇదిగోనయ్యా, నా జీవితం నీ చేతులకు పెడతాను. ఇంకా జీవించినది నేను కాదు ప్రభా, నువ్వేనయ్యా, నీవే యేసయ్యా. నీవు కనబడాలయ్యా, నీ మనస్తత్వం నాలో ఉండాలయ్యా, నీ స్వభావం నాలో ఉండాలయ్యా. నువ్వు చెప్పిన రీతికి నీ శిష్యుడిగా జీవిస్తాను, నేను వెంబడిస్తాను. నా సిలువ ఎత్తుకుని నేను ప్రతిదినం నేను వెంబడిస్తానయ్యా. శరీరీచ్చలపైన నాకు జయము దయచేయి. అడగండి, దేవుని అడగండి. శరీర కార్యాలపైన నాకు జయము దయచేయి. పాప సంబంధమైన కార్యాల నుండి నన్ను విడిపించు. లోకం నుండి నన్ను వేరుపరచయ్యా. నాశనము నాకు ఉండకూడదు ప్రభా. ఎందుకంటే నీ వాక్యంలో తెలియజేస్తావు, వారు కడిపేవారు దేవుడు, వారు చివరికి నాశనమే అని. దేవా, నాకు నాశనం కాదే, నిత్య జీవం ఉండాలయ్యా. నీతో నిత్యత్వము బ్రతకాలయ్యా. నీతో బ్రతుకుతానయ్యా. నాశ అదే ప్రభా. దేవా, నీ చిత్తం నా జీవితంలో జరగాలి, నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరాలి. దేవా, నాలో అతిశయిస్తాను ఏదో ఉండండి, అది నీ సిలువనయ్యా. నీ సిలువనందే యేసు ప్రభా, నువ్వు నా కొరకు మరణించిన దాన్ని బట్టి శరీరాన్ని ఎదిరించే శక్తి నాకు దయచే ప్రభా. సోమర్తనాన్ని ఎదిరించే శక్తి నాకు దయచేయ. తిండిపోతుతనాన్ని ఎదిరించే శక్తి నాకు దయచే ప్రభా. నిద్రపోతుతనాన్ని ఎదిరించే శక్తి నాకు దయచేయ. ప్రార్థన నాకు నేర్పించు. ప్రార్థనాత్మ నాకు దయచే. నీ వాక్య ధ్యానం నాకు దయచే. నీ వాక్యం నేను చదివేటప్పుడు నీ ఆత్మ ద్వారా నేను బోధించబడాలి ప్రభా. నీ మర్మములు నాకు వివరించబడాలయ్యా. నీ రేవా నాకు కలగాలి ప్రభా. నీ ఆజ్ఞలకు లోబడతానయ్యా. నీ కట్టడలకు లోబడతాను ప్రభా. హెల్ప్ మీ టు డిసిప్లైన్ లార్డ్. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు సే నో టు సిన్ లార్డ్. శ్రమల మధ్యలో నిన్ను స్తుతిస్తానయ్యా. పోరాటాల మధ్యలో నిన్ను స్తుతిస్తానయ్యా.
దేవా నన్ను దర్శించు, నాతో మాట్లాడయ్యా, నీ ప్రేమను నేను అనుభవించాలయ్యా, నాతో మాట్లాడయ్యా. అడగండి, దేవుడిని అడగండి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, దేవుడు ఇష్టంగా ఉన్నాడు నీతో మాట్లాడాలండి. దేవా నీ స్నేహితుడు ఉంటానయ్యా, నీకు ఇష్టడు ఉంటానయ్యా, నీ సొత్తు ఉంటానయ్యా, నీ ప్రియుడు ఉంటానయ్యా, నేను గణపరుస్తూ జీవిస్తానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభా. చెప్పండి, దేవుడితో చెప్పండి. అవును ప్రభా, నీ ప్రేమను మించిన ప్రేమ ఏముంది? నీ ప్రేమ ఎక్కడ వెతికినా దొరకదయ్యా. నిజమైన ప్రేమికుడు నువ్వయ్యా. ఈరోజు నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావు, నిన్ను ప్రేమించి నిన్ను వెంబడించి నీ కొరకు జీవిస్తామావేమని. ఈరోజు మేము సిలువ శత్రువులుగా ఉండదలుచుకుంటలేదయ్యా. ఏసే నీ స్నేహితులుగా ఉండాలని ఆశపడుతున్నావు, నీ వాక్యం తగినట్టుగా జీవించాలని ఆశపడుతున్నావు. మమ్మల్ని మేము క్రమశిక్ష పరుచుకునే దేవా, నీ సొత్తుగా బ్రతకాలని ఆశపడుతున్నామయ్యా. మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా, మమ్మల్ని పట్టుకో ప్రభా, మమ్మల్ని నడిపించయ్యా, మమ్మల్ని బలపరిచయ్యా. మా అందరి జీవితంలో నీ వాగ్దానాలు, నీ కార్యాలను జరిగించి ముద్రించి నెరవేర్చి నీకు ఇష్టలుగా బ్రతకాలయ్యా. అపవాది ఇక్కడ ఎవరిని బంధించి పెడతానికి వీల్లేదయ్యా. అపవాది ఎవరిపైన దాడి చేస్తానికి వీల్లేదు ప్రభా. ఎవరి జీవితంలో జోక్యం చేసుకుంటానికి వీల్లేదు. ఇదిగోనయ్యా, నీకు దగ్గరగా ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని చూడు, నీ దగ్గరగా రావాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని చూడు, నీ దగ్గర పరిగెడుతున్న ఎవరిని అపవాది ఆపనవద్దు ప్రభా. Lord, help us to see what is eternal. Help us to see what is truth. Help us to see what is your way, Lord. మాకు అసలు జ్ఞానము దయచేయి, మాకు అసలు నడిపింపు దయచేయి, మాకు అసలు తెలివి దయచేయి. జ్ఞానం లేక నశించిపోతున్నారు నా ప్రజలు నీ వాక్యాన్ని తెలియజేస్తున్నావు ప్రభా. దృష్టి లేక నాశనం అయిపోతున్నారు నీ వాక్యాన్ని తెలియజేస్తున్నావు ప్రభా. దేవా, గివ్ us your light. నీ దృష్టి మాకు ఉండాలయ్యా. Give us vision, Lord. Give us strength, Lord. Lead us the way. మమ్మల్ని నడిపించు ప్రభా. నీ చిత్తంలో మమ్మల్ని నడిపించు ప్రభా. నీ మార్గంలో మమ్మల్ని నడిపించు ప్రభా. నీ సాక్షులు మమ్మల్ని నిలబెట్టు ప్రభా. నీకు అంగీకారమైన జీవితంగా, నిన్ను ఘనపరిచే జీవితంగా మా ఒక్కొక్కరి జీవితాలు జరిగించబడి ఈ రోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఎవరెవరైతే నీకు దగ్గర ఉండాలని ఆశపడుతున్నారో వారిని నీ హస్తంతో పట్టుకుని, నీ ఆత్మ ద్వారా పట్టుకుని దేవా, నిన్ను ఘనపరిచే సంఘముగా, నీకు ఇష్టమైన ఆలయంగా మమ్మల్ని చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.